వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ లేదా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టీల్ టాప్ పెట్టుకొని కాస్త వేడయ్య తర్వాత అందులోకి 1/2 కప్ ధనియాలు వేయాలి. వేసిన తర్వాత కొంచెం వెచ్చగా అయిన తర్వాత 1/2 కప్ అదే కప్తో 1/2 కప్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని లైట్గా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను నేను. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనిచ్చి పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను ఆవాలు 1/2 కేజీ తీసుకున్నాను. జీలకర్ర ధనియాలు తీసుకున్న కప్పుతోనే 5 కప్స్ తీసుకున్నాను. ఈ ఆవాలను కూడా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను పచ్చడికి పుల్లటి అండ్ రసం మామిడికాయలు అయితే తీసుకున్నాను. పచ్చడికి పుల్లటి రసం మామిడికాయలే తీసుకోవాలి. అలా అయితేనే సంవత్సరం పాటు పచ్చడి అనేది నిలువ ఉంటుంది. ఇలా కొట్టించిన ముక్కల మధ్య నుంచి పీచు పొర తీసేసి తడి తూడ్చి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పసుపు అనేది ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా పసుపు ముక్కలకి యాడ్ చేసుకొని పట్టిస్తే ముక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 లీటర్ ఆయిల్ని బాగా వేడి చేసుకుంటున్నాను. ఇలా వేడి చేసుకున్న ఆయిల్ని పక్కన పెట్టి అందులోకి ఈక్వల్ అమౌంట్లో జీలకర్ర ఆవాలు తీసుకొని వేసుకున్నాక ధనియాలు మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ధనియాలు మెంతులు కలర్ చేంజ్ అయిన వెంటనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాక నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా, లేదంటే అప్పుడు గట్టిపడిపోతుంది. దీన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇక్కడ నేను 1 కేజీ కారం, ఇంట్లో పట్టించిన కారం తీసుకున్నాను. అలాగే 1 కేజీ సాల్ట్ కూడా తీసుకున్నాను. నేను మామిడికాయ ముక్కల్లో సాల్ట్ కారం వేయకుండా ఇక్కడ సోయిలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇందాక చూపించిన ఆవపిండిని ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఆవపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆవపిండి యాడ్ చేసుకున్న తర్వాత ముందు నేను జీలకర్ర మెంతులు ధనియాలు మిక్సీ చేసుకున్న పౌడర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. ఇందాక మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ని కూడా ఇక్కడ కంప్లీట్గా కూల్ అయిందా చూసుకొని ఇందులో ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న వెంటనే కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా ఆవపిండి ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్న తర్వాత ఇలా అవుతుందన్నమాట. ముందుగా మనం ఇక్కడ పసుపు పట్టించి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత బాగా కలుస్తుంది. అలా కలుపుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉండే మ్యాంగో పికిల్ రెడీ. నేను టేస్ట్ చూసాను. ఉప్పు కారం నాకు అన్నీ సరిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.